Hello everyone, welcome back to our channel. This is Prasad and one of our subscriber promises versus observable గురించి చేయమని చెప్పారు వీడియో. అంటే ప్రామిస్ అంటే ఏంటి, అబ్జర్వబుల్ అంటే ఏంటి, ఆ రెండింటి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకోవాలని సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, నౌ మనం ఇంప్లిమెంట్ చేసే ముందు మనం థియరీ నేర్చుకుందాము. ఓకే, ప్రామిసెస్ అంటే అబ్జర్వబుల్ అంటే ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి అని. ఓకే, సో లెట్ మీ గో టు ద డెఫినేషన్. In Angular, both promises and observables are used to handle asynchronous operations. ఈ ప్రామిసెస్ కానీ అబ్జర్వబుల్ కానీ మనం అసింక్రోనస్ ఆపరేషన్స్ హ్యాండిల్ చేయడానికి యూస్ చేస్తాం. ఓకే, అసింక్రోనస్ ఆపరేషన్స్ అంటే ఏంటి, హెచ్టిపి కాల్స్ ఇలాంటివి. ఓకే, బట్ దే హ్యావ్ సమ్ కీ డిఫరెన్సెస్ ఇన్ దేర్ ఫంక్షనాలిటీ. ఆ రెండు అసింక్రోనస్ ఆపరేషన్స్కి యూస్ చేసినా కానీ ఆ రెండింటి మధ్యలో డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకే, లైక్ ద ఫంక్షనల్ బిహేవియర్ డిఫరెన్స్ ఉంది. ఓకే, సో లెట్స్ ద కంపారిజన్. వాట్ ఆ క్రియేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేషన్ డిఫరెన్స్ ఏంటంటే మనం ప్రామిస్ అనేది ప్రామిస్ కన్స్ట్రక్టర్ ద్వారా క్రియేట్ చేస్తాం. ఓకే, విల్ క్రియేట్ ఏ ప్రామిస్ యూజింగ్ ప్రామిస్ కన్స్ట్రక్టర్. అబ్జర్వబుల్ అనేది కూడా అబ్జర్వబుల్ కన్స్ట్రక్టర్ ద్వారా క్రియేట్ చేస్తాం. దానితో పాటు మనము ఫ్యాక్టరీ మెథడ్స్ యూస్ చేసి కూడా క్రియేట్ చేయొచ్చు. ఫ్యాక్టరీ మెథడ్స్ అంటే ఏంటంటే ఆఫ్, ఫ్రమ్, ఇంటర్వెల్ అండ్ టైమర్. ఓకే, ఇలాంటివి ఎక్సెట్రా. సో నౌ లెట్స్ సీ ద క్రియేషన్. ఇప్పుడు క్రియేషన్ గురించి తెలుసుకున్నాం కదా, ఎలా క్రియేట్ చేస్తామని ఒకసారి క్రియేట్ చేద్దాం. ఓకే, లెట్ మీ టేక్ టు ద విజువల్ స్టూడియో కోడ్. ఓకే, సో లెట్ మీ టేక్ యూ టు ద విజువల్ స్టూడియో కోడ్. ప్రెసెంట్ మనం యాప్ కంపోనెంట్ చేస్తున్నాం. మన అప్లికేషన్ అయితే రన్ అవుతుంది ఇక్కడ. సో బ్రౌజర్లో అవుట్పుట్ ఈ విధంగా వస్తూ ఉంది. ఓకే, నవ్ లెట్ మీ జస్ట్ టేక్ యూ బ్యాక్ టు ద విజువల్ స్టూడియో కోడ్ అగైన్. నవ్ లెట్ మీ క్రియేట్ ఏ ప్రామిస్. ఓకే, క్రియేట్ చేస్తామంటే లెట్ మీ క్రియేట్ ఎన్ ఆబ్జెక్ట్. ఓకే, విత్ హెల్ప్ ఆఫ్ కాన్స్టెంట్ ప్రామిస్ అనే ఒక ఆబ్జెక్ట్ విత్ హెల్ప్ ఆఫ్ ప్రామిస్ కన్స్ట్రక్టర్, రైట్? సో పీ క్యాపిటల్ హియర్ ప్రామిస్ అండ్ ఇట్ హ్యాస్ ఎ కాల్ బ్యాక్. ఓకే, ఈ కాల్ బ్యాక్లో ఇక్కడ టూ మెథడ్స్ ఉంటాయి మనకి. ఆ టూ మెథడ్స్ ఏంటంటే రిజాల్వ్, రిజెక్ట్. ఓకే, ఇక్కడ ఈ లోపల మనము ఇది ఏం ఎమిట్ చేయాలి, ఓకే, ఏం రిటర్న్ చేయాలని రాయొచ్చు. ఇది మనం ఏంటంటే ప్రెసెంట్ మనం హెచ్టిటిపి అసింక్రోనస్ కాల్స్ అన్నాం కాబట్టి మనం ఇక్కడ అసింక్రోనస్ ప్రోగ్రామింగ్ రాద్దాం. ఓకే, సో అసింక్రోనస్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, లైక్ సెట్ టైమ్ అవుట్ అలాంటివి. అంటే సెట్ టైమ్ అవుట్ ఎందుకు రాశానంటే లేట్గా, ఇప్పుడు అసింక్రోనస్ కాల్స్ అనేటివి మనకి హెచ్టిటిపి కాల్ రన్ అయ్యి మనకి రావాలంటే సమ్ ఫ్రాక్షన్ ఆఫ్ టైం జరుగుతుంది కదా. సో దెర్ ఇస్ ఎ డిలే. సో అలా క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ప్రెసెంట్ సెట్ టైమ్ అవుట్ రాస్తాను. ఓకే, సెట్ టైమ్ అవుట్. ఇక్కడ టైం నేను ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 మిల్లీ సెకండ్స్ అంటే 1 సెకండ్. ఓకే, ఈ లోపల మనము విత్ హెల్ప్ ఆఫ్ రిజాల్వ్. ఓకే, సో విత్ హెల్ప్ ఆఫ్ రిజాల్వ్ ఐఎమ్ రిటర్నింగ్ ద అవుట్పుట్ ప్రామిస్ రిజాల్వ్డ్. ఓకే, సో ఇట్ వాస్ క్లియర్, రైట్? అండ్ దెన్ ఇదేంటంటే ఇది రిటర్న్ చేసే వాల్యూ. ఓకే, టు ఎగ్జిక్యూట్, టు లిజన్ దిస్. ఓకే, ప్రామిస్, ఈ ప్రామిస్ని మనం లిజన్ చేయాలి అని అంటే యూ హ్యావ్ టు రైట్ డాట్ దెన్. ఓకే, అంటే యూజ్ చేసిన వేరియబుల్ డాట్ చూడండి దెన్. ఓకే, విత్ హెల్ప్ ఆఫ్ దెన్ వీ కెన్ లిజన్ దట్ వాట్ ద ప్రామిస్ ఈస్ గివింగ్. ఓకే, వన్స్ ఇట్ గాట్ రిజాల్వ్డ్. ఓకే, సో ఇక్కడ మనం ఏంటంటే యూ కెన్ రైట్ వాల్యూ. ఇట్స్ ఎ కాల్ బ్యాక్ అగైన్. So let me write log. Okay, let me print that value. Okay, so let me explain you again. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ప్రామిస్ కన్స్ట్రక్టర్ వి క్రియేటెడ్ ఏ ప్రామిస్. ఓకే, న్యూ ప్రామిస్లో రెండు మెథడ్స్ రిజాల్వ్ అండ్ రిజెక్ట్. అండ్ మనం ఒక అసింక్రోనస్ ప్రోగ్రామింగ్ చేయాలి కాబట్టి సెట్ టైమ్ అవుట్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాను. ఈ సెట్ టైమ్ అవుట్ అనేది ఎవ్రీ 1 సెకండ్, ఐ మీన్ ఆఫ్టర్ 1 సెకండ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ అండ్ ఇట్ విల్ రిజాల్వ్. ఓకే, అవర్ ప్రామిస్ విల్ బి రిజాల్వ్ విత్ ప్రామిస్ రిజాల్వ్డ్. ఓకే, ఇది ఎమిట్ చేసిన తర్వాత మనం దాన్ని దాన్ని తెచ్చుకోవాలి కాబట్టి, లిజన్ చేసి తెచ్చుకోవాలి కాబట్టి విత్ హెల్ప్ ఆఫ్ దెన్ ఐ గాట్ దట్ వాల్యూ. ఓకే, నౌ లెట్ మీ జస్ట్ సేవ్ దట్ ఫైల్, సేవ్ ఇట్. ఓకే, నేను సేవ్ చేస్తాను. మనకు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఓకే, సో లెట్ మీ గో టు ది బ్రౌజర్. సి ప్రామిస్ రిజాల్వ్డ్ అనేది మనకు అవుట్పుట్గా వస్తూ ఉంది. అంటే లిజన్ చేసాం కాబట్టి ప్రామిస్ మనకి అవుట్పుట్ ఇచ్చింది, ఐ మీన్ రిజాల్వ్ చేసింది. ఓకే, దట్ మీన్స్ ఇట్ గాట్ ఎమిటెడ్. దిస్ ఈస్ వాట్ ఇట్ ఎమిటెడ్ అండ్ వీ హ్యావ్ టేకెన్ దట్ విత్ హెల్ప్ ఆఫ్ దెన్. ఓకే, క్యాచ్డ్. సో ఇప్పుడు కన్స్ట్రక్ట్, ఐ మీన్ అబ్జర్వబుల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఓకే, నౌ లెట్ మీ క్రియేట్ అన్ అబ్జర్వబుల్. కాన్స్టెంట్ ఓబిఎస్ ఈక్వల్ టు న్యూ అబ్జర్వబుల్. చూడండి, ఈ అబ్జర్వబుల్ అనేది RxJS ద్వారా ఇంపోర్ట్ చేసుకోవాలి. బట్ ప్రామిస్కి అయితే ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు బికాస్ ద జావాస్క్రిప్ట్ విల్ ప్రొవైడ్ దాట్. ఓకే, సో ఇది కూడా ఒక కాల్ బ్యాక్. ఇందులో అబ్జర్వబుల్ అని పెట్టుకుంటున్నాను, బయటకు వచ్చి. ఓకే, విత్ హెల్ప్ ఆఫ్ ఈ అబ్జర్వబుల్ ఐ విల్ ట్రై టు ఎమిట్. 1 సెకండ్, ఓ సారీ, ఈ యారో ఫంక్షన్ మిస్ చేశాను, సింటాక్స్ ఇష్యూ. ఓకే,
విత్ హెల్ప్ ఆఫ్ ఓకే ఈ అబ్జర్వబుల్ ఎమిట్ చేయాలంటే డాట్ నెక్స్ట్ యూజ్ చేయాలి. ఇక్కడైతే రిజాల్వ్ ఓకే దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ రిటర్నింగ్ ఇట్. ఇక్కడ ఏంటంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ 10 అని రిటర్న్ ఎమిట్ చేస్తున్నాను. ఓకే సో ఇప్పుడు ఇక్కడ మనం ప్రామిస్ని లిజన్ చేయడానికి డాట్ దెన్ అని వాడాం. ఓకే ఇప్పుడు ఈ అబ్జర్వబుల్ని మనం లిజన్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ ఓబిఎస్ డాట్ సబ్స్క్రైబ్. ఓకే వచ్చే వాల్యూ ఈక్వల్ టు సేమ్ మనం అక్కడ ఎలా ఇచ్చామో ఇక్కడ అంతే లాగ్ వాల్యూ. ఓకే now let me save it. let me go to the browser. చూడండి మనకి 10 వచ్చింది అండ్ ప్రామిస్ రిజాల్వ్ వచ్చింది. ఓకే ఈ ప్రామిస్ రిజాల్వ్ ఎందుకు వచ్చింది లేట్గా? మనం ప్రామిస్ అనేది ఫస్ట్ ఇచ్చాము కదా ఇక్కడ. ఓకే తర్వాత అబ్జర్వబుల్ ఇచ్చాము కానీ ప్రామిస్ అనేది మనకి సెకండ్ ఎందుకు వస్తుంది? బికాస్ ప్రామిస్కి మనం సెట్ టైమ్ అవుట్ వాడాము అందుకని డిలేగా ఎగ్జిక్యూట్ అవుతా ఉంది. సో సేమ్ మనకు అలానే ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఇక్కడ కూడా సెట్ టైమ్ అవుట్ ఇవ్వండి. ఓకే సెట్ టైమ్ అవుట్ సేమ్ ఓకే 1000 అండ్ ఇక్కడ ఎమిట్ చేసేది దాంట్లో ఎమిట్ చేద్దాం అంటే 1 సెకండ్ తర్వాత ఎమిట్ చేసేటట్టు రాద్దాం. ఓకే లెట్ మీ సేవ్ ఇట్, లెట్ మీ గో బ్యాక్. ఓకే చూడండి ఫస్ట్ ప్రామిస్ వచ్చింది మళ్ళీ అబ్జర్వబుల్ వాల్యూ వచ్చింది. ఓకే సో ఇది తెలుసుకోవాలంటే మీరు ఇక్కడ జస్ట్ అర్థమైంది కదా. సో ప్రామిస్ అనేది అబ్జర్వబుల్ అనేది ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి. ఓకే సో విత్ హెల్ప్ ఆఫ్ ప్రామిస్ కన్స్ట్రక్టర్ ఐ క్రియేటెడ్ ఏ ప్రామిస్ అండ్ దెన్ విత్ హెల్ప్ ఆఫ్ అబ్జర్వబుల్ కన్స్ట్రక్టర్ ఐ క్రియేటెడ్ అన్ అబ్జర్వర్ అండ్ టు మేక్ ఇట్ అసింక్రోనస్ ఆఫ్టర్ సమ్ టైం తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాను కాబట్టి సెట్ టైమ్ అవుట్ ఇచ్చాను ప్రామిస్లో కానీ అబ్జర్వబుల్లో కానీ. ఓకే అండ్ దెన్ ఇక్కడ ప్రామిస్ నేను విత్ హెల్ప్ ఆఫ్ రిజాల్వ్ ఐఎమ్ రిజాల్వింగ్ ద థింగ్స్. ఓకే అండ్ దిస్ ఈజ్ వాట్ ఇట్స్ రిటర్నింగ్ ఇట్. ప్రామిస్ నుంచి రిటర్న్ చేస్తున్నా ప్రామిస్ రిజాల్వ్ అని. అదే అబ్జర్వబుల్లో విత్ హెల్ప్ ఆఫ్ నెక్స్ట్ ద్వారా నేను ఎమిట్ చేస్తున్నాను. ఇక్కడ ఎమిట్ చేసే వాల్యూని లిజన్ చేసుకోవడానికి డాట్ దెన్ వాడాలి అది ప్రామిస్ కాబట్టి. అదే అబ్జర్వబుల్లో మనం లిజన్ చేసుకోవడానికి డాట్ సబ్స్క్రైబ్ రాసుకోవాలి. ఓకే సో ఇది సో దిస్ ఈజ్ అ ఫస్ట్ ఈ విధంగా మనము క్రియేట్ చేసుకున్నాము ఎగ్జిక్యూట్ చేసుకున్నాము. ఓకే సో దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ రిటర్న్ హియర్. సో ఫస్ట్ క్రియేట్ ఎలా చేసుకుంటామంటే విత్ హెల్ప్ ఆఫ్ ప్రామిస్ కన్స్ట్రక్టర్ విత్ హెల్ప్ ఆఫ్ అబ్జర్వబుల్ కన్స్ట్రక్టర్ ఐ క్రియేటెడ్. ఎగ్జిక్యూషన్ ఎలా చేస్తామంటే చూడండి ప్రామిస్ అనేది ప్రామిస్ స్టార్ట్ ఎగ్జిక్యూట్ ఇమీడియట్లీ అపాన్ క్రియేషన్. చూడండి ప్రామిస్ అనేది ఇమీడియట్గా ఎగ్జిక్యూషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందంట. ఓకే ఇట్ రిప్రజెంట్ ఏ సింగిల్ వాల్యూ దట్ విల్ బి అవైలబుల్ నాట్ నౌ or in the future. Observable అనేది an observable is lazy does not start emitting values unless it is subscribed to. సో ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఏంటంటే మనం క్రియేషన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి చూసాం కదా. సో నేను కొంచెం స్పేస్ ఇస్తాను మీ క్లారిటీ కోసం. ఇప్పుడు ప్రామిస్ అనేది ఈగర్ అని ఓకే ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ అవుతుందంట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది లిజన్ చేసుకోవట్లేదు. ఓకే మనం ఎక్కడ యూజ్ చేసుకోవట్లేదు ఎవరు కానీ యూజ్ చేసుకోవట్లేదు. ఈవెన్ ఈ అబ్జర్వబుల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఓకే జస్ట్ క్రియేట్ చేసాం అంతే వీఆర్ నాట్ యూజింగ్ ఇట్. ఇప్పుడు నేను ఒక లాగ్ మెసేజ్ పెడతాను. ఓకే ఐఎమ్ జస్ట్ కీపింగ్ ఏ లాగ్ మెసేజ్ హియర్ ఏంటంటే నేను ప్రామిస్ అని రాశాను. ఓకే సేమ్ మనం అబ్జర్వర్లో కూడా రాద్దాం లాగ్ అబ్జర్వబుల్. చూడండి నేను ఏం చేశాను ఇక్కడ ప్రామిస్ని ఏం లిజన్ చేయట్లేదు అబ్జర్వర్ని లిజన్ చేయట్లేదు అంటే యూజ్ చేసుకోవట్లేదు జస్ట్ మనం క్రియేట్ చేసాం అంతే. ఓకే నౌ లెట్ మీ సేవ్ ఇట్. సో లెట్ మీ సీ ద అవుట్పుట్. చూడండి మనకేమొస్తుందంటే ప్రామిస్ వస్తూ ఉంది బట్ అబ్జర్వబుల్ రావట్లేదు. ఓకే అంటే ఏంటి దాని మీనింగ్ ఏంది మనం ఇది ప్రామిస్ క్రియేట్ చేయగానే ఇమీడియట్గా అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే ఏ ప్రామిస్ స్టార్ట్స్ ఎగ్జిక్యూటింగ్ ఇమీడియట్లీ అపాన్ క్రియేట్ చేయగానే ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. బట్ అబ్జర్వబుల్కి వస్తే ఈజ్ లేజీ. ఓకే అబ్జర్వబుల్ అనేది లేజీ అండ్ డస్ నాట్ స్టార్ట్ ఎమిటింగ్ వాల్యూ అన్లెస్ ఇట్ ఈస్ సబ్స్క్రైబెడ్ టు. ఓకే సో సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ అబ్జర్వబుల్ అనేది ఎమిట్ చేయదు. ఓకే సో అందుకనేసి మనకి ఇప్పుడు చూడండి నేను ఇది సబ్స్క్రైబ్ చేస్తాను ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్ వస్తుంది ఏంటి 10 అని వస్తుంది ప్రామిస్ తర్వాత మనకు అబ్జర్వబుల్లో 10 వచ్చింది ఎందుకంటే అబ్జర్వబుల్ ఇక్కడ ఉంది కదా. ఇది ఈ కన్సోల్ మెసేజ్ ఎప్పుడు వచ్చింది వెన్ యూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అందుకని ప్రామిస్ అనేది ఈగరు అబ్జర్వబుల్ అనేది లేజీ. ఓకే దిస్ ఈజ్ వన్ డిఫరెన్స్. ఓకే సో ఫస్ట్ ఏం చేసాము ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసాము. సెకండ్ ఏంటంటే ఎలా లిజన్ చేయాలో చూసాము. అండ్ మూడోది ఏంటంటే డిఫరెన్స్కి వస్తే ఈ యొక్క క్రియేషన్ డిఫరెన్స్ ఒకటి ఉంది. సెకండ్ ఏంటంటే ఎగ్జిక్యూషన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రామిస్ అనేది ఈగర్ అదేంటంటే లిజన్ చేయకపోయినా జస్ట్ క్రియేట్ చేయగానే ఎగ్జిక్యూట్ అయిపోద్ది బట్ అబ్జర్వర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్లెస్ అని అంటే యూ సబ్స్క్రైబ్ ఇట్. ఓకే తర్వాత మూడో డిఫరెన్స్ ఏంటంటే మల్టిపుల్ వాల్యూస్ అనేది మనము హ్యాండిల్ చేయొచ్చు అబ్జర్వర్లో. సో ప్రామిస్ అనేది ఏంటంటే ప్రామిస్ కెన్ ఓన్లీ హ్యాండిల్ ఏ సింగిల్ వాల్యూ. అదే అబ్జర్వర్కి వస్తే కెన్ ఎమిట్ మల్టిపుల్ వాల్యూస్ ఓవర్ టైం. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కన్సోల్ మెసేజ్ తీసేస్తాను అది జస్ట్ చూపించడానికి
అంటే ఈగర్గా లోడ్ అవుతుంది ప్రామిస్ అనేది. ఓకే, సో ఇప్పుడు నేనేంటి ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ రిజాల్వ్ చేస్తాను. ఓకే, సో ప్రామిస్ రిజాల్వ్డ్ ఇది 2, ఓకే, ఇది 1, ఇది 3 అనుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ కూడా సేమ్ నేను ఎమిట్ చేస్తాను. ఓకే, ఎమిటింగ్ వాట్ అబ్జర్వబుల్ 3 వాల్యూస్, ఇది 20 అనుకోండి, ఇది 30 అనుకోండి. సో మనకి ఇంకోటి ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటంటే ప్రామిస్ అనేది ఒక వాల్యూనే హ్యాండిల్ చేయగలదు. ఓకే, ఇట్ కెన్ హ్యాండిల్ ఓన్లీ వన్ వాల్యూ. దట్ మీన్స్ ఇట్ కెన్ వీ కెన్ గెట్ ద ఓన్లీ వన్ ఎమిటెడ్ వాల్యూ అనుకోవచ్చు. అదే అబ్జర్వర్ అనేది మల్టిపుల్ వాల్యూస్ని మనము ఎమిట్ చేయొచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. లెట్ మీ సేవ్ ఇట్. సో ఇప్పుడు నేను బ్రౌజర్కి వెళ్తాను. చూడండి మనకేమొచ్చింది 10, 20, 30. ఈ 3 ఎక్కడ వచ్చాయి? సారీ, నేను ఇక్కడ ఇది లిజన్ చేయలేదు ప్రామిస్. ఓకే, లెట్ మీ సేవ్ ఇట్. లెట్ మీ గో బ్యాక్. చూడండి మనకేమొస్తుంది, ప్రామిస్ అనేది ఓన్లీ ఫస్ట్ది వచ్చింది, ప్రామిస్ రిజాల్వ్డ్ 1. అంటే ఇది ఒకటే రిజాల్వ్, అంటే ఓన్లీ వన్ వాల్యూ. ప్రామిస్ కెన్ ఓన్లీ హ్యాండిల్ ఏ సింగిల్ వాల్యూ వన్స్ రిజాల్వ్డ్ ఆర్ రిజెక్టెడ్. ఓకే, సో అర్థమైంది కదా ప్రామిస్ అనేది ఏంది. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ ప్రామిస్లో మనం మల్టిపుల్ వాల్యూస్ని మనము గెట్ చేసుకోలేము, ఓన్లీ వన్ వాల్యూనే రిటర్న్ తెచ్చుకోగలం. ఓకే, అదే అబ్జర్వబుల్ అయితే మల్టిపుల్ వాల్యూస్ని మనం తెచ్చుకోవచ్చు. ఓకే, ఓవర్ ద టైం. ఓకే, సో దిస్ ఈజ్ వన్ మేజర్ డిఫరెన్సెస్. మల్టిపుల్ వాల్యూస్ అనేది మనకు అబ్జర్వబుల్లో ఉంది. తర్వాత మనకి ఏంటంటే క్యాన్సిలేషన్. సో క్యాన్సిలేషన్ అంటే ఏంటంటే ప్రామిస్లో మనము క్యాన్సిల్ చేసుకోలేము, ఒక్కసారి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయినా క్యాన్సిల్ చేసుకోలేము. కానీ అబ్జర్వబుల్ అయితే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, ఎలా క్యాన్సిల్ చేసుకుంటాం అని అంటే మనం చూడండి, నేను ఇప్పుడు స్లైట్గా అబ్జర్వబుల్ చేంజ్ చేస్తాను. బికాస్ ఇక్కడ సెట్ టైమ్ అవుట్ వాడాం కాబట్టి సెట్ ఇంటర్వెల్ వాడతాను. ఓకే, సో లెట్ మీ క్లియర్ ఇట్ అవుట్ దిస్ వన్. ఇక్కడ అంటే లెట్ క్రియేట్ వేరియబుల్ ఇంటర్వెల్ ఐడి ఈక్వల్ టు సెట్ ఇంటర్వెల్. ఓకే, సెట్ ఇంటర్వెల్ ఆఫ్, ఇది కాల్ బ్యాక్ కాబట్టి ఇలా రాసాను. దీని లోపల ఏంటంటే మనం అబ్జర్వబుల్ ఏంటి, ఓబిఎస్ అబ్జర్వబుల్ డాట్ నెక్స్ట్. ఓకే, ఎమిటింగ్ వాల్యూస్. ఓకే, ఇలా ఎమిటింగ్ వాల్యూస్. ఇక్కడ నేనేంటి టైం ఇస్తాను. ఓకే, ఇది సెట్ ఇంటర్వెల్ కాబట్టి నేనేంటి ఎవ్రీ 1 సెకండ్ ప్రతి ఒక్క సెకండ్కి మనము ఈ అబ్జర్వబుల్ని ఎమిట్ చేయాలని రాసాం. ఓకే, తర్వాత ఏంటంటే మనం ఇదేం చేసాం, సబ్స్క్రైబ్ చేసుకున్నాం. ఓకే, అంటే మనము సబ్స్క్రైబ్ చేసుకోవాలి కాబట్టి అబ్జర్వబుల్ డాట్ సబ్స్క్రైబ్ అని రాసాం, అంత రాసాం. బాగుంది. ఇక్కడ ఇదేంటంటే ఒక వేరియబుల్కి పెట్టుకుంటాను. ఓకే, అదేంటంటే సబ్స్క్రిప్షన్ అనేసి. ఓకే, సారీ, లెట్ సబ్స్క్రిప్షన్ ఈక్వల్ టు. ఓకే, ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ సెట్ టైమ్ అవుట్ రాస్తున్నాను. సెట్ టైమ్ అవుట్ ఇక్కడ ఏంటంటే 3000 మిల్లీ సెకండ్స్ తర్వాత నేనేం చేస్తానంటే సబ్స్క్రిప్షన్ డాట్ అన్సబ్స్క్రైబ్. అంటే ఏం చేస్తున్నాను, నేను ఇక్కడ 3000 సెకండ్ తర్వాత ఈ యొక్క సబ్స్క్రిప్షన్ అనేది అన్సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను నేను. ఓకే 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 నేను ఏం చేశాను, ఒక అబ్జర్వబుల్ ఉంది మనకి, అబ్జర్వబుల్ క్రియేట్ చేసే విత్ హెల్ప్ ఆఫ్ న్యూ అబ్జర్వబుల్ కన్స్ట్రక్టర్. ఆ అబ్జర్వబుల్ లోపల నేను ఏంటంటే ఐఎమ్ ఎమిటింగ్ ఎ వాల్యూస్ విత్ ఎ సెట్ ఇంటర్వెల్. ప్రతి 1 సెకండ్కి నేను ఎమిట్ చేస్తున్నాను, అది ఇంటర్వెల్ ఐడి అని పెట్టుకున్నాను దాంట్లో. అండ్ ఇది మనం ఏం సబ్స్క్రైబ్ చేసుకోవాలి కాబట్టి ఈ యొక్క అబ్జర్వబుల్ అనేది నేను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను, అది ప్రింట్ చేస్తున్నాను. దాన్ని నేను ఒక దాంట్లో సబ్స్క్రిప్షన్ పెట్టుకున్నాను. ఓకే, దాంట్లోకి తర్వాత సెట్ టైమ్ అవుట్ అనేది, ఈ సెట్ టైమ్ అవుట్ ఏంది 3000 అంటే 3 సెకండ్స్ తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ సబ్స్క్రిప్షన్ని నేను అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. ఓకే, తర్వాత ఈ క్లియర్ ఇంటర్వెల్ ఉంది కదా, అంటే ఈ యొక్క సెట్ ఇంటర్వెల్, దీన్ని కూడా క్లియర్ చేసుకోవాలి. సో అందుకని నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ రిటర్న్ ఓకే ఈక్వల్ టు, ఇది కూడా కాల్ బ్యాక్. ఇక్కడ లోపల ఏం చేస్తానంటే క్లియర్ ఇంటర్వెల్. సో ఐ హోప్ యూ నో దట్ వాట్ ఈస్ ఎ క్లియర్ ఇంటర్వెల్, రైట్? సో నేనేం చేస్తాను, ఇంటర్వెల్ ఐడి. సో మనం ఏంటంటే ఈ యొక్క సెట్ ఇంటర్వెల్ని క్లియర్ చేసుకోవడానికి ఆ టైం అన్న. ఓకే, నౌ లెట్ మీ సేవ్ ఇట్. చూడండి మన బ్రౌజర్లో ఏమొస్తుందో. ఓకే, సో ప్రామిస్ వచ్చింది. తర్వాత మనకి లెట్ మీ గో బ్యాక్ టు దిస్. ఓకే, సెట్ టైమ్ అవుట్. సో బ్రాకెట్ ఓకే సారీ, మై బ్యాడ్. ఇక్కడికి క్లోజ్ చేసేయాలి. ఓకే, లెట్ మీ జస్ట్ రిమూవ్ దిస్.
Okay, let me save it. Okay, so let me go to the browser. చూడండి ప్రామిస్ వచ్చింది ఎమిటింగ్ వాల్యూస్. ఓకే, చూడండి 3 వాల్యూస్ అనేది ఎమిట్ చేసింది, మళ్ళీ ఏమీ అవ్వట్లేదు, 3 వచ్చింది అంతే. ఓకే, ఎందుకంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క అబ్జర్వబుల్ అనేది క్రియేట్ అయింది కదా. ఈ అబ్జర్వబుల్ క్రియేట్ అయిన తర్వాత ఈ అబ్జర్వబుల్ని మనం ఎమిట్ చేస్తున్నాము. ఈ అబ్జర్వబుల్ అనేది వాల్యూస్ ఎమిట్ చేస్తున్నది ఎవ్రీ ఒక 1 సెకండ్కి. మళ్ళీ ఏం చేసింది తర్వాత ఈ వాల్యూస్ని మనం ఏం చేస్తాం, సబ్స్క్రైబ్ చేసుకున్నాం. అందుకని మనకు ఆడ ఎమిటెడ్ వాల్యూస్ 1 2 3 అని వచ్చింది. తర్వాత ఏంటంటే 3 సెకండ్స్ తర్వాత ఆ యొక్క వాల్యూని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అన్సబ్స్క్రైబ్, అంటే ఇంకా సబ్స్క్రిప్షన్ వద్దండి. అందుకని మనకి ఎమిటెడ్ వాల్యూస్ 1 2 3 వచ్చాయి. ఓకే, అండ్ ఇక్కడ క్లియర్ కూడా ఇంటర్వెల్ చేసేస్తాం. ఓకే, ఈ విధంగా మనము అబ్జర్వబుల్ అనేది మనం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే, అదే ప్రామిసెస్లో అని చేసుకోలేము. ఓకే, సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. అండ్ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పాలనుకున్నాను. సో ఏంటంటే ప్రామిసెస్లో మనము ఆపరేటర్స్ వాడలేము, బట్ అబ్జర్వబుల్లో మనం ఆపరేటర్స్ వాడచ్చు. ఓకే, సో లెట్ మీ షో యూ దట్. ఓకే, సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను టైమింగ్ ఇదంతా తీసేస్తున్నాను బికాస్ వీ డోంట్ వాంట్ నౌ. సో మీకు అర్థమైంది కదా ఈ యొక్క అబ్జర్వబుల్ అనేది ఎలా అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలో. జస్ట్ డాట్ అన్సబ్స్క్రైబ్ అని రాస్తే సరిపోతుంది. ఓకే, అది సబ్స్క్రిప్షన్ చేసుకునే దగ్గర తీసుకొచ్చి ఒక దాంట్లో పెట్టుకొని, ఎక్కడైతే సబ్స్క్రైబ్ చేసుకున్న ఒక దాంట్లో పెట్టుకొని వేరియబుల్, ఆ వేరియబుల్ డాట్ అన్సబ్స్క్రైబ్ అంటే అన్సబ్స్క్రైబ్ అవుతుంది. అబ్జర్వబుల్ అలా చేసుకోవచ్చు. ఓకే, నౌ లెట్ మీ రిమూవ్ ఎవ్రీథింగ్. ఓకే, నౌ లెట్ మీ జస్ట్ remove this. Okay, so let me just put okay, సో ఇప్పుడు ఏం చేశాను, ఒక అబ్జర్వబుల్ క్రియేట్ చేశాను. అబ్జర్వబుల్ ఎమిట్ చేయాలి కదా, నేను అబ్జర్వబుల్ డాట్ నెక్స్ట్ విత్ హెల్ప్ ఆఫ్ నెక్స్ట్ ఐఎమ్ ఎమిటింగ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇక్కడ ఎమిట్ చేశాను, అండ్ దెన్ ఐఎమ్ ఎమిటింగ్ 2 more వాల్యూస్ లైక్ ఒక 20 తర్వాత 40. ఓకే, ఈ విధంగా అబ్జర్వబుల్ క్రియేట్ చేశాను, అది ఎమిట్ చేశాను. ఓకే, అండ్ ఎమిట్ చేస్తే ఇక్కడ మనకి ఏంది అవుట్పుట్లో కూడా వస్తుంది. నో లెట్ మీ చెక్ ఇట్ అవుట్. ఓకే, అవర్ అప్లికేషన్ చూడండి 10 20 30 40, ఐ మీన్ 10 20 40. మనం ఎందుకంటే 10 20 40ని ఎమిట్ చేస్తున్నాం. ఓకే, అందుకని మనకి వస్తూ ఉన్నాయి. ఓకే, ఎందుకు మనకి ప్రామిస్ రిజాల్వ్ 1 లేట్గా వచ్చిందంటే, అబ్జర్వబుల్ తర్వాత ఎందుకు వచ్చిందంటే బికాస్ ఇక్కడ మనం సెట్ అమౌంట్ వాడాము, ఇక్కడ సెట్ అమౌంట్ వాడాలి. సో అందుకని ఇది క్విక్గా జరిగింది, ఇది 1 సెకండ్ తర్వాత జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ 3 వాల్యూస్ ఎమిట్ చేస్తాం కదా. నేనేంటంటే మనము ఆపరేటర్స్ వాడచ్చు దీని మీద. ఆపరేటర్స్ అంటే ఏంటంటే విచ్ విల్ టేక్ అన్ అబ్జర్వబుల్ యాజ్ అన్ ఇన్పుట్. అబ్జర్వబుల్ అనేది ఒక ఇన్పుట్గా తీసుకొని ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ఏ డిఫరెంట్ వే అండ్ ఇట్ విల్ రిటర్న్ యాజ్ అ న్యూ అబ్జర్వబుల్. ఓకే, అంటే ఇచ్చిన ఇది ఆ ఆపరేటర్స్ అనేది అబ్జర్వబుల్ ఇన్పుట్గా తీసుకొని అది కొంచెం మార్చేసి ట్రాన్స్ఫార్మ్ చేసేస్తాయి. ఓకే, మనకు కావాల్సినట్టు ట్రాన్స్ఫార్మ్ చేసి మళ్ళీ కొత్త అబ్జర్వబుల్గా రిటర్న్ చేస్తుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే 10 20 40 వస్తుంది. మనము ద వాల్యూ విచ్ ఇస్ గ్రేటర్ దెన్ 25 ఉన్న వాల్యూస్ని మనకు తెచ్చుకోవాలనుకుంటాం, ప్రింట్ చేసుకోవాలనుకుంటాం. ప్రజెంట్ ఇప్పుడు ఏంది మనకు ప్రతి వాల్యూని ప్రింట్ చేస్తున్నాం, కానీ మనకి 25 కన్నా ఎక్కువ ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటాం. ఎలా అంటే అప్పుడు ఎలా యూజ్ చేస్తాం అంటే ఈ సబ్స్క్రిప్షన్ ముందు. ఓకే, సబ్స్క్రిప్షన్ ముందు మనం డాట్ పైప్ అనే ఒక మెథడ్ వాడి, ఈ మెథడ్ లోపల మనం ఆపరేటర్స్ వాడచ్చు. లైక్ మనకు ఒక ప్రెజెంట్ ఫిల్టర్ అనే ఒక ఆపరేటర్ ఉంది. ఓకే, ఫిల్టర్, ఈ ఫిల్టర్ లోపల మనం ఇది ఒక కాల్ బ్యాక్. ఓకే, వచ్చే వాల్యూస్, సో వచ్చే వాల్యూస్ అన్నీ తీసుకొని మనం ఏం చేయాలంటే వి జస్ట్ నీడ్ టు రిటర్న్ వాల్యూస్ విచ్ ఈస్ గ్రేటర్ దెన్ 25. ఓకే, సో ఇక్కడ టైప్ ఇద్దాము, టైప్ అని. ఓకే, సో రిటర్న్ ఇస్ నాట్ రిక్వైర్డ్, సారీ. చూడండి ఇప్పుడు ఏం చేశాను, నేను వచ్చే అబ్జర్వబుల్ అంటే ఈ అబ్జర్వబుల్ ఎమిట్ చేసే వాల్యూస్ అంతా నేను ఫిల్టర్ అనే ఒక ఆపరేటర్ వాడి ఏం చేస్తున్నా, ప్రతి వాల్యూ చెక్ చేస్తున్నా. ఇస్ గ్రేటర్ దెన్ 75 కదా, 25 అయితేనే తీసుకోండి. సో మన ప్రకారం మనకు అవుట్పుట్ ఏం రావాలి, ఇప్పుడు 10 20 40లో 25 అంటే 40, ఓన్లీ 40 రావాలి. నా లెట్ మీ సేవ్ ఇట్, లెట్ మీ గో బ్యాక్. అప్లికేషన్ రన్ అవుతుంది, చూడండి మనకు 40 వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనము ఆపరేటర్స్ అనేది వాడుకోవచ్చు. ఈ మల్టిపుల్ ఆపరేటర్స్ వాడుకోవచ్చు అండి విత్ హెల్ప్ ఆఫ్ కామా ఆపరేటర్, ఇక్కడ మ్యాప్ అని. ఓకే, సో ఆ విధంగా మనం మల్టిపుల్ ఆపరేటర్స్ వాడుకోవచ్చు. ఓకే, విత్ హెల్ప్ ఆఫ్ పైప్ మెథడ్. ఈ పైప్ మెథడ్ లోపల మనం ఆపరేటర్స్ వాడాలి. ఓకే, సో దిస్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్, ఐ మీన్ డిఫరెన్స్. ఓకే, సో నవ్ సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ అబ్జర్వబుల్. ఓకే, కంపేర్ టు ప్రామిసెస్లో మనం ఆపరేటర్స్ వాడలేము, అబ్జర్వబుల్లో ఆపరేటర్స్ వాడచ్చు. ఆపరేటర్స్ వాడటం వల్ల మనం ఏంటంటే
మనకు ఇచ్చిన అబ్జర్వబుల్ అనేది మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు ఒక డేటా బేస్డ్ ఆన్ సమ్ ఆపరేటర్స్ లైక్ ఫిల్టర్, మ్యాప్, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, సో మనం ఏం చూసాము, డిఫరెన్సెస్ ఏంటంటే ఫస్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూసాము, తర్వాత ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుందో చూసాము. అంటే ప్రామిస్ అనేది ఈగర్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది, బట్ అబ్జర్వర్ అనేది లేజీగా చూసాము. తర్వాత ఏంటంటే ప్రామిస్ అనేది మల్టిపుల్ వాల్యూస్ని ఎమిట్ చేయలేదు, బట్ అబ్జర్వర్ అనేది మల్టిపుల్ వాల్యూస్ని ఎమిట్ చేస్తుందో చూసాము. తర్వాత ఏంటంటే మనము అబ్జర్వబుల్ అనేది మనం అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అబ్జర్వర్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ మళ్ళీ అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. కానీ ప్రామిసెస్ అనేవి ఒక్కసారి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయితే మనం అన్సబ్స్క్రైబ్ చేసుకోలేము. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్ వీ హ్యాడ్ సీన్. అండ్ ఆల్సో ఈ అబ్జర్వబుల్ అనేది మనం RxJS అనే ఒక లైబ్రరీ ద్వారా ఇంపోర్ట్ చేసుకోవాలి. బట్ ప్రామిసెస్ అనేది బై డిఫాల్ట్గా మనకి ఈ యొక్క ప్రొవైడ్ చేస్తుంది. యూ నో నీడ్ టు ఇంపోర్ట్ ఫ్రమ్ ఎనీవేర్. ఓకే, మనకి జావాస్క్రిప్ట్ నుంచి మనకు అది ఉంది కాబట్టి వీ కెన్ ఇన్హెరిట్ ఫ్రమ్ జావాస్క్రిప్ట్. అండ్ తర్వాత ఏంటంటే ప్రామిసెస్లో మనం ఎలాంటి ఆపరేటర్స్ వాడలేము, బట్ అబ్జర్వర్లో ఆపరేటర్స్ వాడుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ది అబ్జర్వబుల్ అండ్ ప్రామిసెస్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్, మీ నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. అండ్ మీకు ఎలాంటి టాపిక్ డౌట్ ఉన్నా ప్లీజ్ కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఐ విల్ డూ ఏ వీడియో ఆన్ దట్. థ్యాంక్ యూ.